ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం నుంచి మీ అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాము. ఈరోజు మనము భగవద్గీత యథాతథంలోని 12వ అధ్యాయము అయినటువంటి భక్తి యోగము అనేటువంటి అధ్యాయాన్ని ఈరోజు మనము చూడబోతున్నాము. సో ఈ 12వ అధ్యాయము భగవద్గీత యథాతథంలోని మనం చూస్తూ ఉండేటువంటి ఈ 12వ అధ్యాయము ఈ మన ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైనటువంటి జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బోధనలను ఆధారంగా చేసుకొని వారు ఇచ్చినటువంటి భాష్యాన్ని ఆధారంగా చేసుకొని మనము ఈ భగవద్గీతని చూడబోతూ ఉన్నాము. సో మొదటిగా ప్రార్థన. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ గురు ప్రణామము. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ రూప ప్రణామము. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. మంగళాచరణము వస్తుంది ప్రభుజీ. వందేహం శ్రీ గురో శ్రీయుత పదకమలం శ్రీ గురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. కృష్ణ ప్రణామం. కృష్ణ ప్రణామం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. శ్రీ రాధా ప్రణామము. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే. వైష్ణవ ప్రణామము. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కొంచెం స్లోగా వస్తుంది ప్రభుజీ, అందుకే ఆగాను. శ్రీల ప్రభుపాద ప్రణతి. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. పంచతత్వ మంత్రం. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. మహామంత్రము. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ అండి. సో ఈరోజు భగవద్గీత యథాతథంలోని 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగము అనేటువంటి ఈ అధ్యాయాన్ని మనము చూడబోతూ ఉన్నాము. ఈ అధ్యాయము భగవద్గీతలో ఉండేటువంటి అధ్యాయాలలో చిన్న అధ్యాయాలలో ఒకటి. సో ఈ అధ్యాయంలో మొత్తం 20 శ్లోకాలు మాత్రమే కలవు. సో ఈ 20 అంటే మనము ఇక ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా భగవద్గీతను 3 భాగాలుగా విభజించినప్పుడు మొదటి భాగంగా మొదటి 6 అధ్యాయాలు కర్మ యోగాలుగాను, ఆ తర్వాత మధ్యలో ఉండేటువంటి 6 అధ్యాయాలు భగవద్గీతలోని మధ్యలో 6 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి భక్తి యోగాలు, భక్తి షట్కాలుగా చెప్పబడేటువంటి దానిలో
చివరి అధ్యాయమైనటువంటి భక్తి యోగాన్ని ఈరోజు మనము చూడబోతూ ఉన్నాము. సో ఈ అధ్యాయంలో ఉండేటువంటి 20 శ్లోకాలను 3 భాగాలుగా తీసుకున్నట్లయితే శ్రీకృష్ణ భగవానుల వారు ఈ అధ్యాయంలోని 1 నుండి 7 శ్లోకాల వరకు ఆయన నిరాకార సాకార విధానాలలో ఏది శ్రేష్టమైనది అనేటువంటిది, అంటే సాధారణంగా ఆయన ఆ భక్తి సాకార విధానము శ్రేష్టమైనది అర్జున అంటూ అర్జునుడు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానంగా ఏదైతే ఆ కృష్ణ భగవానుల వారు గత అధ్యాయంలో తన యొక్క విశ్వరూపాన్ని చూసిన తర్వాత, ఇక్కడ ఎప్పుడైతే అర్జునుడు కృష్ణ భగవానుల వారి యొక్క విశ్వరూపాన్ని చూసిన తర్వాత ఆయన్ని భగవానుడుగా నిర్ణయించుకొని ఆయన్ని చెప్తున్నాడు ఆయన. సో ఆ విధంగా ఆయన్ని ఆ భగవంతుడిగా విశ్వసించి పూర్తి స్థాయిలో అతడు విశ్వసించినటువంటి అర్జునుడు అంతకుముందు కూడా తను మోహం తొలగిపోయింది, ఆయన్ని విశ్వసించాను, ఇంకా మరి చూడాల్సి ఉంది, చూడదలుచుకున్నాను, నాకు చూపించమని అడిగాడు. సో దానికి ఆయన యొక్క విశ్వరూపాన్ని దర్శించిన తర్వాత ఆ సాకారం పైన ఆయన యొక్క భక్తుడుగా తనను, అంటే ఆ అర్జునుడిగా ఆ అనుభూతిని ఏదైతే చేసుకున్న తర్వాత ఇక ఆయన ఆ రూపాలన్నింటినీ కూడా విశ్వంలో ఉండేటువంటి భగవంతుడిని చూసిన తర్వాత ఇక ఆయనకి ఎటువంటి విఘాటం కలగలేదు. అందుకనే ఆయన యొక్క సాకార రూపం పైన తన యొక్క దృష్టిని మరల్చడానికి ఏది ఉన్నతమైనది, నిరాకార సాకార విధానాలలో ఏది శ్రేష్టమైనది అని అర్జునుడు ప్రశ్నించడం ద్వారా ఈ అధ్యాయం మొదలవుతుంది. సో దానికి ఆయన సమాధానాలు చెప్తూ ఆయన యొక్క సాకార రూపం పైనే మనస్సును స్థిరీకరించడమే ఉన్నతమైనటువంటి, అంటే భక్తి భావనయే ఉన్నతమైనటువంటి విధానము అంటూ చెప్పారు. ఆ తర్వాత 8 నుండి 12 శ్లోకాలలో ఆ భక్తిలో ఏ విధంగా మనము పురోభివృద్ధి చెందాలి, ఏ విధమైనటువంటి విధాలుగా మనము భక్తిని చెయ్యవచ్చు అనేటువంటి ఆ ప్రోగ్రెసివ్ స్టేజెస్ ఆఫ్ డివోషన్ గురించి ఆయన వివరించడం జరిగింది. ఇక చివరికి ఆ భక్తులు, శుద్ధ భక్తుల యొక్క క్వాలిటీస్, లక్షణాలను గురించి, ఆయనకి ప్రియమైనటువంటి వారు ఎటువంటి భక్తులు అంటే ఆయనకి ఇష్టమైనటువంటిది, శుద్ధమైనటువంటి భక్తులు, ఆయనకి ఇష్టమైనటువంటి భక్తుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది 13 నుండి 20 శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుల వారు వివరించడం జరిగింది. సో అటువంటి ఆ భక్తి యోగము అనేటువంటి అధ్యాయాన్ని ఈరోజు మనం చూస్తున్నాము. సో ఈ అధ్యాయంలోని మొదటి శ్లోకము, ఇక్కడ అదే చెప్పాము, ఈ అధ్యాయము అర్జునుడు ప్రశ్నించడం ద్వారా ఆయన ఇక్కడ ఈ అధ్యాయం మొదలవుతుంది. అర్జున ఉవాచ ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. సో అర్జునుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు కృష్ణ భగవానుల వారిని, ఎల్లప్పుడూ నీ భక్తియుత సేవలో నెలకొను భక్తులు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మమును ఆరాధించేవారు ఈ ఇరువురిలో ఎవరు యోగ పరిపూర్ణులుగా భావించబడుదురు అని అర్జునుడు ఈ మొదటిగా ప్రశ్న అడుగుతూ ఉన్నాడు కృష్ణ భగవానుల వారు. సో ఇంతకుముందు కృష్ణ భగవానుల వారు వివరించినట్లుగా శ్రీకృష్ణుడు ఆయన సాకారము, నిరాకారము అని, విశ్వరూపము, అలాగే నానా రకాలైనటువంటి భక్తులు, అలాగే యోగుల గురించి వివరించాడు. ఇక సాధారణంగా ఈ ఆధ్యాత్మిక విధానంలో ఉండేటువంటి వారిని 2 తరగతులుగా విభజించవచ్చు అని చెప్తారు. వాటిలో ఒకటి ఈ నిరాకారవాది అని, మరొకరు సాకారవాది అని ఆ ఆధ్యాత్మిక వాదులను 2 రకాలుగా చెప్తూ ఉంటుంటారు. సో ఆయన అందుకనే ఇక్కడ అడుగుతూ ఉన్నాడు, అలా ఉండేటువంటి ఆ నిరాకారవాది అంటే నిరాకార బ్రహ్మంను ఆరాధించేటువంటి వాడు, అలాగే నీ యొక్క భక్తియుత అంటే ఆ సాకార విధానంలో ఆయన్ని ఒక సాకార శ్రీ విగ్రహంగా తీసుకొని ఆ భగవంతుణ్ణి నిరంతరము ఆయన యొక్క సేవలో నెలకొనేటువంటి ఆ సాకారవాది, ఆ ఇద్దరిలో ఎవరు యోగ పరిపూర్ణులుగా భావించబడతారు
అనేటువంటిది ఇక్కడ అర్జునుడి యొక్క ప్రశ్న. సో, దానికి కృష్ణ భగవానుల వారు సమాధానం చెప్తూ ఉంటారు. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనూయే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః. సో, ఆయన అంటూ ఉన్నాడు కృష్ణ భగవానుల వారు. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తూ ఉన్నారు. నా సాకార రూపము పైననే మనసును స్థిరపరిచి మహోన్నత దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్చించడంలో సర్వదా నెలకొని ఉన్నవారే అత్యుత్తమ యోగ పరిపూర్ణులు అని నా అభిప్రాయము అర్జున అంటూ ఆ అర్జునుడు అడిగినటువంటి దానికి ఈ రెండవ శ్లోకంలో కృష్ణ భగవానుల వారు సమాధానం చెప్తున్నారు. సో, అర్జునుడి యొక్క ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుల వారు స్పష్టం చేసినది ఏమిటంటే, తన యొక్క సాకార రూపంపైనే దృష్టిని కేంద్రీకరించి భక్తి శ్రద్ధలతో తనను అర్చించేవాడే యోగంలో అత్యంత పూర్ణిగా భావించబడతాడు అని ఆ కృష్ణ భగవానుల వారు చెప్తూ ఉన్నారు. అటువంటి కృష్ణ భక్తి భావనలో ఉన్నవానికి సమస్తము ఆ కృష్ణుడు కొరకే చేయబడేటువంటిదిగా ప్రతిదీ కూడా కృష్ణుడు అనేటువంటి భావనలోనే ఉంటుంది. ఇక వేరే అటువంటి ఏది ఉండదు. అటువంటి విశుద్ధ భక్తులు నిరంతరము కూడా భగవంతుని యొక్క సేవలోనే ఉంటారు. జపం చేయడంలో గాని, శ్రవణం చేయడంలో గాని, ఆ కృష్ణుని గురించినటువంటి గ్రంథాలు చదవడము అనేటువంటి, అలాగే ప్రసాదం చేయడము అని నిరంతరం కూడా ఆ భగవంతుని యొక్క ఆ సాకార రూపంపైనే మనసునికి స్థిరీపరిచినటువంటి వారు ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుణ్ణి నిరంతరము ధ్యానిస్తూ ఉంటారు. కనుక వారు యోగ పరిపూర్ణులుగా భావించబడతారు అర్జున అని ఆయన యొక్క అభిప్రాయాన్ని కృష్ణ భగవానుల వారు చెప్పడం జరుగుతుంది ఈ శ్లోకంలో. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు ఇక్కడ. సాధారణంగా ఆ భగవంతుడు ఆయనే పరమ సత్యము. సో, ఆ దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుల వారే ఈ మూడు కూడా బ్రహ్మము. అంటే ఈ బ్రహ్మము అనేటువంటిది ఆ భగవంతుని యొక్క సర్వవ్యాప్త స్వరూపము. ఇది అంతటా వ్యాపించి ఉంటుంది అని చెప్తారు. అలాగే ఇక అందరి యొక్క హృదయాలలో కూర్చుని ఉన్నటువంటి ఆ భగవంతుని యొక్క స్వరూప తత్వం ఏదైతే ఉందో అది పరమాత్మునిగా మనము భావించబడుతూ ఉంటాము అని చెప్తుంటారు. అలాగే ఇక ఆ భగవంతుని యొక్క సాకార రూపము. సో, ఇక అది మనము ప్రకటించుకునేటువంటి తత్వంగా ఏదైతే ఉందో అది భగవంతుడిగా చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఆయన యొక్క శక్తి అంటే సర్వవ్యాప్తకంగా ఉండేటువంటి ఆ భగవంతుడు మనం అంటే అంతకుముందు అధ్యాయంలో చూసాం. విశ్వమంతా తను వ్యాపించి ఉన్నటువంటి ఆయన యొక్క తత్వము. ఆ విశ్వవ్యాప్తకమైనటువంటి తత్వం ఏదైతే ఉందో అదే బ్రహ్మంగా ఉంటుంది. ఎలాగైతే సూర్యుడి యొక్క కాంతి, సూర్యుడి యొక్క శక్తి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ మాదిరిగా ఆయన యొక్క ఆ తత్వమే బ్రహ్మము. అంటే ఆ పరమాత్మ అన్న, బ్రహ్మము అన్న, భగవంతుడు అన్నీ కూడా ఆయన యొక్క తత్వాలే. కాకపోతే ఆ తత్ శక్తి గాని లేదా పాక్షిక తత్వంగా ఉండేటువంటి పరమాత్మ గాని అంత సులభంగా అర్థం చేసుకోవడం కాదు. కానీ ఆయన యొక్క సాకార రూపాన్ని ఎదురుగా ఉంచుకున్నట్లయితే అది మనకి డైరెక్ట్‌గా ఆయన పైనే ధ్యాస కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుణ్ణి సాకార రూపంపైనే శ్రద్ధను కలిగి ఉండేటువంటి ఆ భక్తి తత్వము ఉన్నతమైనటువంటిది. అటువంటి వారే యోగ పరిపూర్ణులుగా భావించబడుతూ ఉన్నారు అర్జున అంటూ ఆ కృష్ణ భగవానుల వారి యొక్క సమాధానం చెప్పడం జరిగింది. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు. ఏ త్వక్షరమనిర్దేశ్య మవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఇంకా ఆ కృష్ణ భగవానుల వారు చెప్తూ ఉన్నాడు. కానీ ఏదైతే రెండో శ్లోకంలో నా యొక్క సాకార రూపంపైనే తన మనసును స్థిరపరిచినటువంటి మహోన్నతమైన దివ్యమైనటువంటి శ్రద్ధతో నన్ను అర్చించడంలో సర్వదా నెలకొని ఎవరైతే ఉంటున్నారో
అతడే అత్యంత పరిపూర్ణుడు అని నేను భావిస్తున్నాను అని చెప్పి మళ్ళీ అంటూ ఉన్నాడు ఇక్కడ ఆయన. కానీ ఇంద్రియ అతీతము, సర్వ వ్యాపకము, ఊహాతీతము, మార్పు లేని కదలని స్థిరమైన వ్యక్తీకరించబడని అంటే పరతత్వ నిరాకార భావనను పూర్తిగా ఆరాధించేవారు సమస్త ఇంద్రియములను నియంత్రణ ద్వారా అందరి పట్ల సమభావన కలిగి అందరి క్షేమంలో నిమగ్నమై చివరికి నన్నే పొందుతారు. అంటే ఇక్కడ మరలా ఆయన చెప్తూ ఉన్నారు, ఆ దేవదేవుడైనటువంటి కృష్ణుడుగా ప్రత్యక్షంగా అర్చించకపోయినా పరోక్షంగా ఒకే గమ్యాన్ని సాధించడానికి యత్నించే వారు కూడా తుట్టతుదకు ఆ భగవంతుణ్ణి చేరుకుంటూ ఉన్నారు. అంటే కృష్ణ భగవానుల వారిని పొందుతూ ఉంటారు అని ఆయన ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఆ జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి అనేకమైనటువంటి జన్మల తర్వాత ఆ భగవంతుడు, ఆ వాసుదేవుడిని సర్వస్వం అని ఎవరైతే తెలుసుకుని ఆయనని ఆశ్రయిస్తూ ఉన్నారో, అలా ఆశ్రయించి అన్ని జీవుల పట్ల ఒక సమమైనటువంటి భావనతో ఉండి అందరి ఎడల కూడా సర్వదా, ఇక్కడ ముఖ్యంగా చెప్పబడేటువంటిది ఏంటంటే అన్ని జీవుల ఎడ అందరినీ కూడా మనము సమభావంతో చూడాలి అనేటువంటి దాన్ని తెలియజేస్తున్నారు. ఎవరి ఎడ కూడా విరోధ భావం లేకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వారు కూడా చివరికి ఆ భగవంతుణ్ణి చేరుకుంటూ ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. సో కానీ ఈ విధానము ఏదైతే ఉందో ఆ భక్తి మార్గం అంటే సాకార విధానము, నిరాకార విధానాలలో ఆయన సాకార విధానము శ్రేష్టమైనది, వారే యోగ పరిపూర్ణులుగా ఉంటారు అనేటువంటి నా అభిప్రాయము అర్జున అని చెప్పారు. తర్వాత ఆ నిరాకారవాద విధానం అంటే ధ్యాన విధానంలో ఉండేటువంటి వారు కూడా చివరికి జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా భగవంతుణ్ణి చేరుకుంటారు అని చెప్పారు. కానీ ఈ విధానము చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఎందుకంటే ధ్యానం చేద్దామని కూర్చున్నట్లయితే ఆ ధ్యానంలో కూర్చుని మనసుని స్థిరపరచడము అనేటువంటిది అంత సులువమైనటువంటి విధానం కాదు. దానికి కూడా మార్గాన్ని చెప్పారు కృష్ణ భగవానుల వారు 6వ అధ్యాయంలో. అభ్యాసం చేయడం ద్వారా మనసుని కేంద్రీకరించవచ్చు. కానీ ఆ మనసు అనేటువంటి చంచలమైనటువంటిది అయినటువంటి కారణంగా ఆ నిరాకార విధానము అంత సులువైనటువంటిది కాదు అర్జున అని తెలియచేస్తూ ఉన్నారు కృష్ణ భగవానులు అని చెప్తున్నారు. క్లేశోదికతరస్తేషాం అవ్యక్తాసక్తసేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహ వద్భిరవాప్యతే అని చెప్తున్నారు. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వము పట్ల మనస్సు ఆసక్తమైన వారికి పురోగతి చాలా కష్టంతో కూడి ఉంటుంది. ఆ విధానంలో పురోగతి సాధించడము దేహదారులకు ఎల్లప్పుడూ కష్టమే. ఎందుకంటే ఆ ధ్యానం కూర్చొని ఆ భగవంతుని ధ్యాన పద్ధతులు మనం ఇంతకుముందు 6వ అధ్యాయంలో చదువుకున్నాం. ఆ ధ్యాన పద్ధతులను అవలంబించడానికి చాలా చాలా కృషి చేయవలసి ఉంటుంది. కానీ భక్తి మార్గం చాలా సరళమైనటువంటిది అని ఆయన తెలియచేశారు మనకి ఇంతకుముందు అధ్యాయంలో కూడా. కనుక ఆయన మరలా చెప్తూ ఉన్నారు ఇక్కడ, ఆ భగవంతుని యొక్క అవ్యక్తమైనటువంటి ఆ నిరాకార లక్ష్య మార్గాన్ని అనుసరించేటువంటి ఆధ్యాత్మిక వాదులు ఈ విధానంలో ఆ పరిపూర్ణతను సాధించడము అనేటువంటిది, పురోగతి సాధించడము అనేటువంటిది ఈ దేహాన్ని ధరించినటువంటి ఆ జీవుడికి కష్టం ఎల్లప్పుడూ కష్టంగానే ఉంటుంది అర్జున అంటూ చెప్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఈ నిరాకార విధానంలో ఆయన చెప్పేది ఏంటంటే, భగవంతుని యొక్క అర్చ విగ్రహముగా పిలువబడేటువంటి ఆ విగ్రహ రూపంలో అంటే అది ఆ ప్రామాణిక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది అని, ఈ అర్చా విగ్రహము భగవంతుని యొక్క అవతారమే అని, ఎందుకంటే అది ప్రతిష్ఠించబడినటువంటి ఆ విగ్రహం ఏదైతే ఉందో అది యొక్క భగవంతుని యొక్క అవతారమే అని మనము భక్తులు భావించడం జరుగుతుంది. ఈ రూపం ద్వారా ఆ భగవంతుడు మనం అందించేటువంటి సేవలను ఆయన స్వీకరించడం జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు కనుకనే ఆ శ్రీ విగ్రహ రూపంలో కూడా ఆ భగవంతుడు మన యొక్క సేవలను
తీసుకుంటాడు అని చెప్తుంటారు. సో కనుక ఆ నిరాకార తత్వం కంటే కూడా సాకార విధానము పరిపూర్ణమైనది. సులువుగా ఆ భక్తి మార్గంలో భక్తులు ఉన్నతమైనటువంటి స్థితిని చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నిరాకార విధానం ఏదైతే ఉందో అది కష్టంతో కూడుకుని ఉంటుంది. ఈ విధానంలో అంతిమ గమ్యం చేరడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విధానము అర్జున అంటూ ఆ కృష్ణ భగవానుల వారు తెలియజేస్తున్నారు. అందుకే ఎప్పుడైతే కూడా మనము ఆ విగ్రహ అర్చన చేసేటువంటి విధానంలో మనసుకి మనము ఆ అర్చా విగ్రహం అవతారం భగవంతుని యొక్క అవతారంగా మనము ఆ భక్తితో సేవలు అందించినట్లయితే ఆ సేవలను ఆయన స్వీకరిస్తూ ఉంటాడు. కృష్ణ భగవానుల వారు మనకు 9వ అధ్యాయంలో చెప్తున్నారు. భక్తితో నా భక్తుడు, ప్రేమతోనూ భక్తితోనూ నా భక్తుడు పత్రాన్ని కానీ, పుష్పాన్ని కానీ, జలాన్నిచ్చినా తీసుకుంటాను నేను అని చెప్తున్నారు. సో కనుక భక్తి మార్గము అనేటువంటిది సరళమైనటువంటిది అని మనము చెప్తూ ఉన్నారు. ఆ నిరాకార విధానం కంటే కూడా సాకార విధానం ఏదైతే ఉందో అది సరళమైనటువంటిది. దేనిలో పురోగతి చాలా సులువుగా ఉంటుంది అని తెలియచేస్తున్నారు. సో ఇంతకుముందు చెప్పబడినట్లుగా ఆ అర్చ విగ్రహం ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క అవతారమే. సో కాబట్టి ఆ రూపంలో కూడా భగవంతుడు మన యొక్క సేవలను స్వీకరిస్తాడు అని శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో వివరించడం జరిగింది. ఇంకా చెప్తున్నారు ఆయన, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత సేతసాం. సో ఇంకా ఆయన చెప్తున్నారు, కానీ ఓ అర్జున, కార్యకలాపాలన్నింటినీ నాకు అప్పగించి విచలనం లేకుండా అంకిత భావంతో భక్తి సేవలో నిమగ్నమై మనసును స్థిరపరచుకుని ఎల్లప్పుడూ నన్ను ధ్యానిస్తూ ఆరాధించే వారిని నేను జన్మ మృత్యు సాగరము నుండి శీఘ్రమే రక్షించేవాడిని అవుతాను అంటూ ఆ కృష్ణ భగవానుల వారు ఇక్కడ ఆయన్ని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా మనము ఈ శ్లోకం యొక్క సారాన్ని మనం అర్థం చేసుకున్నట్లు ఆయన చెప్తున్నారు, కార్యకలాపాలన్నింటినీ నాకే అప్పగించి ఎటువంటి విచలనం లేకుండా అంకిత భావంతో భక్తి సేవలో నిమగ్నమై ఉండి మనసుని స్థిరపరచుకుని ఎల్లప్పుడూ ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆరాధించేటువంటి వారిని ఎవరైతే ఉన్నారో వారిని జన్మ మృత్యు సాగరము నుండి శీఘ్రమే రక్షించేవాడిని అవుతాను అని చెప్తూ ఉన్నారు ఆ కృష్ణ భగవానుల వారికి. సో ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక లోకాలను చేరుకోవడానికి అష్టాంగ యోగ విధానము ఒక సాధన చేయవలసినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు, ఆ ధ్యాన అష్టాంగ యోగ విధానం ఏదైతే ఉందో అది కష్టంతో కూడుకున్నటువంటిది. దేహాన్ని ధరించినటువంటి ఆ జీవుడికి ఆ యోగ విధానము కష్టమైనది అని చెప్పారు. సో మరలా అదే చెప్తున్నారు. సో కనుక ఆధ్యాత్మిక లోకాలను చేరుకోవడానికి అష్టాంగ యోగ విధాన సాధననే అవసరం లేదు. కానీ ఆ బాధ్యతను స్వయంగా భగవంతుడే స్వీకరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్తున్నారు ఇక్కడ, కార్యకలాపాలన్నింటినీ నాకే అప్పగించి విచలనం లేకుండా అంకిత భావంతో భక్తి సేవలో నిమగ్నమై ఉండి మనసుని స్థిరపరచుకుని, అంటే ఎవరైతే మనము మన యొక్క పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లల యొక్క బాధ్యతను తల్లిదండ్రులు ఏ విధంగా అయితే చూస్తూ ఉన్నారో అదే మాదిరిగా ఆయన ఎడ మనము నమ్మకంతో శ్రద్ధ విశ్వాసాలతో ఆయన్నే ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఈ ఎలాగైతే తల్లిదండ్రులు తన పిల్లలకు కావలసినవి ఏ విధంగా అయితే సమకూర్చి పెడుతూ ఉన్నారో అలాగే భక్తులకు కావలసినవన్నీ కూడా ఆ భగవంతుడు శీఘ్రమే అన్ని భవబంధనాల నుండి, అదే అంటున్నాడు ఆయన, జన్మ మృత్యు సాగరాల నుండి. ఇంతకుముందే చెప్పాం, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మరలా పుడుతూ ఉంటూ ఉంటాడు. కానీ ఎవరైతే ఆ ఆత్మ యొక్క తత్వాన్ని, ఆత్మ అనేటువంటిది అంటే మనము ఈ శరీరము కాదు ఆత్మలము అనేటువంటి అంశాన్ని ఎవరైతే అర్థం చేసుకుని ఆ భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ జన్మ మృత్యు సాగరాలు, ఈ సైకిల్ ఏదైతే ఉందో
ఆ సైకిల్ నుండి ఆయన ఇక మరలా జన్మ అంటూ లేని ఆ పరంధామానికి ఆయన చేర్చుకుంటాడు. అంటే ఈ ఎవరైతే ఆయన యొక్క భక్తులు ఉన్నారో అటువంటి భక్తులను వారిపై అనుగ్రహంతో ఆయన వెంటనే ఆయన యొక్క ఇంతకుముందు కూడా మనం గజేంద్ర మోక్షము స్టోరీ చదువుతాం. ఎప్పుడైతే కృష్ణ భగవానుల వారుని అంటే ఆ విష్ణుమూర్తిని వేడుకుంటాడో వెంటనే పక్కనే ఉన్నటువంటి లక్ష్మీమాత కానీ తన యొక్క వాహనమైనటువంటి గరుడకు కానీ చెప్పకుండా వచ్చి వెంటనే వచ్చేసి కాపాడుతారు అని చెప్తాం. అదేవిధంగా ఎవరైతే భక్తులు ఎటువంటి విచలనం లేకుండా అంకిత భావంతో ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వారిని శీఘ్రమే ఈ సంసార సాగరము నుండి ఉద్ధరిస్తాను అని అంటున్నారు. అంటే సముద్రంలో పడినటువంటి వ్యక్తి ఒక గజ ఈతగాడైనప్పటికీ కూడా వాడు ఆ సముద్రం నుండి బయటపడడం అనేటువంటిది సాధారణంగా సాధ్యం కాదు. మరి ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎవరో బయట నుండి వచ్చి కాపాడినప్పుడు. మరి ఎవరు కాపాడుతారు అంటే మనము ఈ సంసార సాగరంలో చిక్కుకొని పోయినటువంటి మనలని కాపాడేటువంటి వాడు ఆ భగవంతుడు కృష్ణ భగవానుల వాడు. సో కాబట్టి ఆ భగవంతుణ్ణి పైన భక్తితో ఆయన్ని నిరంతరము ఆరాధిస్తూ ఉండేటువంటి భక్తులను ఆయన ఈ సంసార బంధనాల నుండి ఈ సంసార సాగరం నుండి బయటపడవేస్తాను, రక్షించిన వాడినవుతాను నేను అని ఆయనే చెప్తున్నారు. సాక్షాత్తు ఆ భగవంతుడే చెప్తూ ఉన్నారు. ఇక అది ఏది ఉత్తమమైనటువంటి మార్గము అనేటువంటి దానికి కృష్ణ భగవానుల వారు అర్జునుడు అడిగిన దానికి ఇచ్చినటువంటి సమాధానం. ఇక ఈ 8 నుండి 12 వరకు కూడా భక్తిలో ఏ విధంగా వృద్ధి చెందవచ్చు, ఏ విధమైనటువంటి భక్తులు 4 రకాలైనటువంటి భక్తి విధానాలని కృష్ణ భగవానుల వారు చెప్తున్నారు. ఈ 8వ శ్లోకంలో ఆయన ముఖ్యంగా తెలియచేసేటువంటిది ఏంటంటే అనన్యమైన భక్తి అనేటువంటి దాన్ని తెలియచేస్తున్నారు. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. సో ఆయన చెప్తున్నారు ఇక్కడ, దేవాది దేవుడునైనా నాపైనే నీ మనసును స్థిరపరచు, నీ బుద్ధినంతా నా కొరకు ఉపయోగించు, ఆ విధంగా నీవు నిస్సందేహంగా నాలోనే ఎల్లప్పుడూ నివసిస్తావు అంటూ ఆయన చెప్తున్నారు. ఆ దేవదేవుడైనటువంటి కృష్ణ భగవానుల పైనే మన మనసుని స్థిరపరిచి మన బుద్ధినంతా కూడా ఆయన కొరకే ఉపయోగిస్తూ చేసి ఉన్నట్లయితే ఎటువంటి సందేహాలకి తావు లేకుండా మనము ఆ భగవంతుడిలోనే ఉండిపోతాము అని చెప్తున్నారు. అంటే సాధారణంగా ఆ భగవంతుని యొక్క సేవలో, ఆ భక్తియుత సేవలో నెలకొన్నటువంటి వారు ఎప్పుడు కూడా ఆ దేవదేవుని యొక్క ప్రత్యక్ష సంబంధంలోనే జీవిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఏది చేస్తూ ఉన్నా హరే కృష్ణ, ఆ కృష్ణుడిని చూస్తూ ఉంటుంటారు అని చెప్తూ ఉంటుంటారు. సో కనుక అతని స్థితి ప్రారంభం నుండే దివ్యమైనదిగా ఉంటుంది. అంటే ప్రత్యక్ష సంబంధంలోనే అతడు జీవిస్తూ ఉంటుంటాడు. ఎందుకంటే ఆ భగవంతుడి యొక్క నామము ఏదైతే ఉందో అది ఆ భగవంతుడికి అభిన్నము అని చెప్తారు. అంటే భిన్నమైనది కాదు, ఆయన యొక్క నామమే ఆయన. సో ఈ కలియుగంలో మనకు ఉన్నటువంటి అవకాశం కూడా ఆ నామజపం. సో కనుక నిరంతరము ఆ భగవంతుడిని మనం చేసేటువంటి ఎవరినో కలిసినప్పుడు హెలో లేకపోతే ఏదో చెప్పే బదులు హరే కృష్ణ అంటే సరే, ఆ విధంగా భగవంతుడిని నిరంతరము మనం ధ్యానించుకోవడం ద్వారా ఆ భగవంతుని యొక్క లోనే మనం ఎల్లప్పుడూ ఉండే విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. సో కనుక మనం ఆ విధంగా మనం ఆయన యొక్క పేరు పిలవడం వల్ల నాలుక పైన మన ఆయన అర్పిస్తూ ఉంటుంటాడు. అలాగే ఆయనకి ఆహారం నైవేద్యంగా పెట్టినటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా మనకి కృష్ణ ఆహార పదార్థాలన్నీ కూడా ఆ భగవంతుడితోనే సంబంధాన్ని కలిగి ఉంటుంది. సో ఆయన యొక్క సంబంధించినటువంటి విషయాలను మనము వినడము అలాగే చదవడము ద్వారా నిరంతరం కూడా ఆ భగవంతుని యొక్క సేవలోనే ఉండేటువంటి ఎవరైతే మహాత్ములు ఉన్నారో అది అటువంటి వారిది అనన్యమైనటువంటి భక్తి అని తెలియచేస్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, అత చిత్తం సమాదాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. ఓ అర్జున, ఓ ధనంజయ, నీ మనసు విచలనం లేకుండా నా మీదే స్థిరపరచలేకపోతే
అప్పుడు నీవు భక్తి యోగ నియమాలను అనుసరించవచ్చు. ఈ విధంగా నన్ను పొందే కోరికను పెంచుకొను అంటూ ఆహ్, ఇక ఏదైతే ఇంతకుముందు చెప్పారో అనన్యమైనటువంటి భక్తి అంటే నిరంతరము ఆ భగవంతుడి యొక్క ధ్యాసలోనే, ఆ భగవంతుని యొక్క సంబంధంలోనే జీవించడం అనేటువంటిది అందరకు సాధ్యం కాకపోయినట్లయితే ఆయన అదే చెప్తున్నారిక్కడ. ఓ అర్జునా! నీ మనసు విచలనం లేకుండా నా మీద స్థిరపరచలేకపోతే, అంటే ఎప్పుడు నిరంతరము నీవు నన్నే ధ్యానిస్తూ నాలోనే ఉండు లేకపోయినట్లయితే, అప్పుడు నీవు భక్తి యోగ నియమాలను అనుసరించు. ఆ భక్తి యోగ నియమాలను అనుసరించడం ద్వారా నన్ను పొందే కోరికను పెంచుతుంది నీకు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ భక్తి యోగ నియమాలను సాధన చేయడానికి సాధారణంగా ఒక ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించడం జరుగుతూ ఉంటుంది అని చెప్తుంటారు. ఎందువల్లంటే ఆ గురువు మనకు చెప్తూ ఉంటారు. తెల్లవారుజామున లేవడం గురించి గాని, అలాగే ఆలయంలోనికి వెళ్ళడము. సరే ఇప్పుడు కరోనా పరిస్థితులలో వెళ్ళేటువంటి అవకాశం తక్కువగా ఉన్నప్పటికిని, అలాగే హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడం గురించి తెలియచేస్తూ ఉంటుంటారు. ఆ తర్వాత భగవంతుడికి సమర్పించవలసినటువంటి పూలు, పూజా విధానాలు అవన్నీ కూడా గురువు ద్వారా నేర్చుకోవచ్చు. సో, కనుక ఇక్కడ భక్తి యోగ నియమాలను చెప్తూ ఉన్నారు. అంటే గురువుల ద్వారా ఒక ప్రామాణికమైనటువంటి గురువుల ద్వారా మనము ఆ భగవంతుడికి ఏ విధంగా సాధన చేయవచ్చు, అంటే ఆ భగవంతునిపై మన మనస్సు ఏ విధంగా మరల్చుకోవచ్చు అనేటువంటి విషయాలని ఆ భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం ద్వారా, సో, ఆ విధంగా ఉండడం ద్వారా ఆ భక్తి యోగ యొక్క సాధనం ఏదైతే ఉందో అది భక్తుడు తప్పకుండా ఆ భగవంతుని యొక్క ప్రేమలో ఆ భగవంతుని వైపు ఆ భగవంతుని పొందాలి అనేటువంటి కోరికను పెంచుతుంది అని తెలియచేస్తున్నారు కృష్ణ భగవానుడు. అలాగే ఆయన ఇంకా చెప్తున్నారు. మొదటగా చెప్పినటువంటి అనన్య భక్తి సాధ్యం కాకపోతే సాధన భక్తి చేయమన్నారు. ఇది కూడా సాధ్యం కాకపోతే ఇంకా ఆయన చెప్తున్నారు సులభమైనటువంటి మార్గాలు నిష్కామ కర్మ. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఇంకా చెప్తున్నారు ఆయన, భక్తి యోగ నియమాలను కూడా నీవు అభ్యాసం చేయలేకపోతే నా కోసమే పనులు చేయడానికి ప్రయత్నం చేయుము. ఈ విధంగా భక్తియుత సేవలో అంటే సేవ చేయడము వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలుగుతావు. ఇక ఇంతకుముందు చెప్పినట్లుగా మొదటగా ఎప్పుడు నిరంతరము ఆ భగవంతుని ధ్యాసలోనే ఉండడము, అది సాధ్యం కానటువంటి వారికి ఆయన ఒక ప్రామాణికమైనటువంటి గురువు లేదా ఆలయంలోని ఉండేటువంటి వాటితో కలిసి ఆ భక్తి యోగ నియమాలను సాధనం చేయడం చెప్పారు. ఒకవేళ ఆ భక్తి యోగ నియమాలను సాధనం చేయడానికైనా సమర్థుడవు కాకపోయినట్లయితే, అదే చెప్తున్నారు ఇక్కడ, భక్తి యోగ నియమాలను నీవు అభ్యాసం చేయకపోతే నా కోసమే పనులు చేయడానికి ప్రయత్నం చేయు అని అంటున్నారు. అంటే ఇక్కడ ఆ పనులు చేసేటువంటి అంటే ఆ కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి భక్తులు ఆ భక్తి ప్రచారం చేయడానికి సానుభూతితో చేసేటువంటి భక్తులు, ఆ ఆలయంలో ఉండేటువంటి భక్తులు కానీ, లేకపోతే ఎలాగైతే ఈ శుద్ధ భక్తులు వీరంతా ఉన్నారో వారికి పనుల ద్వారా సహకరించమని అడుగుతున్నారు. ఈ భక్తి యోగ నియమాలను నీవు పొద్దున్నే లేసి పూజలు చేయడము, ఆలయంలోనికి వెళ్ళడము, హరే కృష్ణ మంత్రం చెప్పడం ఇవన్నీ సాధ్యం కాలేదనుకోండి. అప్పుడు ఏం చేయమంటున్నారు? ఆ వారికి సహకరిస్తూ పనులు చేసి పెట్టమని, ఆ భగవంతునికి సంబంధించినటువంటి ఆ భగవంతుని యొక్క సంబంధంలో ఉండేటువంటి పనులు చేయమని అంటున్నారు. ఆ ఎవరైనా ఎంతో మంది మహానుభావులు ఆ కృష్ణ చైతన్యాన్ని విస్తృతపరచడానికి అనేక మంది భక్తులు అనేకమైనటువంటి సే పనులు చేస్తున్నారు. వారిలో వారు చేసేటువంటి వాటిలో సహకారం మనం వంతు సహకారంగా వారు చేసేటువంటి ఆలయాలు నిర్మిస్తూ ఉన్నారనుకోండి. అక్కడ మనం వెళ్ళి స్థలాన్ని ఇవ్వడం, లేకపోతే ఇంకా పనులు చేయడం అనేటువంటివి మనము సహకారము అందించమని చెప్తున్నారు. మన పనుల ద్వారా చేయగలిగేటువంటి దాన్ని చేయడం ద్వారా అలా కూడా నీవు ఆ భగవంతుణ్ణి చేరుకునేటువంటి విషయంలో నీవు పురోగతి చెందుతావు అంటూ మూడో రకమైనటువంటి నిష్కామ కర్మలోనంటాం. భగవంతుని సన్నిధిలో భగవంతుని కొరకు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి నిష్కామ కర్మలుగా చెప్పబడి, ఆ నిష్కామ కర్మల ద్వారా మనకి ఎటువంటి బంధనాలు ఉండవు కనుక మనము ఆ భగవంతుణ్ణి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తున్నారు.
సో సాధారణంగా మనము మాయలో పనిచేయడము, భక్తిలో పనిచేయడము అనేటువంటి అంశాలు చూసినట్లయితే మాయా ప్రభావంలో పనిచేస్తూ ఉన్నప్పుడు మనం ఏదైనా సంపాదించినట్లయితే ఇది నేను సంపాదించాను, ఇది నాది, నా వల్లనే నేను కష్టపడ్డాను అనేటువంటి ఒక భావనలో ఉండిపోతాం మనం. అలా ఉండడం వల్ల ఏమైనా సంపాదిస్తే ఏమనుకుంటాం, ఇది నేను కష్టపడి సంపాదించాను కాబట్టి నేను ఒక పెద్ద టీవీ కొనుక్కోవాలి, లేదా పక్కవాడి కంటే పెద్ద ఫోన్ కొనుక్కోవాలి, లేదా పక్కవాడి కంటే పెద్ద కారు కొనుక్కోవాలి అనేటువంటి భావనలో ఉండిపోతాము అని చెప్తున్నారు. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక భావనలో పనిచేస్తూ ఉన్నారో వారికి ఏదైనా సంపాదన వచ్చినట్లయితే అది ఆ భగవంతుని యొక్క కరుణ వల్ల నాకు ఇది లభించింది. కనుక నేను కొంత దాన్ని ఆ భగవంతుని యొక్క సంబంధంలో దానికి ఖర్చు పెడతాను అనేటువంటి భావనలో ఉంటారు అని చెప్తుంది. ఇంకా ఆయన ఆ భగవంతుడు చూడండి ఇక్కడ మనకి అనన్య భక్తి గురించి చెప్పి, సాధన భక్తి చెప్పి, నిష్కామ కర్మ చెప్పి, ఒకవేళ అది కూడా సాధ్యం కాకపోతే మంచి పనులు చేయమని చెప్తుంది. అంటే ఫలాలను వదిలేసి భగవంతుడి కోసం సేవ చేయడం కూడా నీకు సాధ్యం కాకపోతే చెప్తున్నారు ఇక్కడ, అతైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తత కురు యతాత్మవాన్. ఆయన అంటున్నాడు, అయినా నీవు నా కొరకై భక్తితో పని చెయ్యలేకపోతే నీ కర్మ ఫలాలను త్యజించుటకు మరియు ఆత్మ నిగ్రహము కలవాడివై ఉండుటకు యత్నించు అంటూ ఆ భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. పూర్తిగా భగవంతుని యొక్క సేవలోనే నీవు నిమగ్నమై ఉండలేకపోయినట్లయితే నీ కొరకు నువ్వు చేసుకునేటువంటి ఆ పనులలో వచ్చేటువంటి కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలను కొంత త్యజించడానికి ప్రయత్నించమని, తద్వారా అలా ఆత్మ నిగ్రహం కలవాడివై ఉండడానికి ప్రయత్నం చెయ్యి అని ఆయన సకామ కర్మలను గురించి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఆ మనం పూర్తిగా ఆ భగవంతుని కొరకే పనులు చేయలేకపోయినట్లయితే మన కొరకు చేసేటువంటి పనులలో మనకు వచ్చేటువంటి వాటిలో కొన్ని ఇక్కడ ఆ మాత ఆమె పండ్లమ్ముకునేటువంటి ఆవిడ ఎప్పుడు ఆమె చాలా పేదవరాలుగా ఉండేటువంటిది అని చెప్తారు. ఆమె ఆ తను బయట నుంచి పండ్లు తీసుకొచ్చి అమ్ముతూ ఎవరైనా ఆకలితో ఉండి డబ్బు లేకుండా ఉండి ఆకలి అవుతుంది అంటే తను తెచ్చుకున్నటువంటి వాటిలోనే కొన్నిటిని వారికి ఎలాంటి ఫలాలను ఆశించకుండా ఇచ్చేస్తుంది అని చెప్తారు. ఒకసారి ఆమె యొక్క ఆ ఆమె అంటే ఆ చేసేటువంటి ఆ కర్మలకి మెచ్చినటువంటి కృష్ణ భగవానుల వారు ఆమె యొక్క విధానానికి మెచ్చి ఒకసారి ఆమె పండ్లు అమ్ముకుంటూ వారి నందుడు ఇంటి వైపుకి వస్తే 6 రోజులలో మనకి సాధారణంగా వస్తు మార్పిడి అనేటువంటిది ఉంటుంది. పూర్వకాలం మనం ఏదైనా వస్తువు తీసుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువు ఇచ్చేసి తీసుకుంటాం. ఆ రోజులో ధాన్యం ఇచ్చి పండు తీసుకునేటువంటి వారు. సో చిన్ని కృష్ణుడు ఆమె ఇంటి ముందుకు రాగానే పండ్లు అమ్ముకుంటూ పోతుంటే ఆయన వచ్చి చిన్న దోసిట్లో ఆ ధాన్యం తీసుకుని చిన్నపిల్లలు దోచెట్లు ఏదైనా వస్తువులు పట్టుకుని వస్తే ఏముంటుంది, అన్ని దారిలోనే ఒలికిపోతాయి మొత్తం. సో అలాగే జరిగినటువంటి పరిస్థితులలో ఒక్క 2 గింజలేమో మిగిలి ఉంటాయట. ఆమె దగ్గరకు వచ్చి ఇవి తీసుకొని నాకు పండ్లు ఇస్తావా అంటే ఆమె ఆశ్చర్యంగా భగవంతుని వైపు చూసి ఆ 2 గింజలు తీసుకొని పండ్లు అన్ని కూడా ఆయనకి ఇచ్చి కృష్ణుడికి ఇచ్చి పంపించింది అని చెప్తారు. ఆమె ఇంటికి వెళ్ళి చూసుకోగానే ఆ 2 గింజల స్థానంలో వజ్ర వైడూర్యాలు ఉన్నవి అని చెప్తారు. ఆ విధంగా భగవంతుడు మన యొక్క కర్మ ఫలాలను కొన్ని త్యజించడం ద్వారా కూడా మనము ఆ భగవంతుని యొక్క కృపకు గురి కావచ్చు అనే విషయాన్ని ఈ స్టోరీ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, ఆ విధంగా అనన్య భక్తి, సకామక అంటే సాధన భక్తి, అలాగే కర్మ ఫల త్యాగము, సకామ కర్మలు అవి సాధ్యం కాకపోయినట్లయితే ఇంకా జ్ఞానం పెంచుకోమని చెప్తున్నారు, లేదా ధ్యానం. సో ఆయన అదే చెప్తున్నారు ఇక్కడ. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగాత్ శాంతిరనంతరం. ఈ అభ్యాసం కూడా నీవు చేయలేకపోయినట్లయితే అంతకుముందు చెప్పినటువంటి
ఆ నాలుగింటిని కూడా నీవు ఆ పూర్వ శ్లోకాలలో చెప్పినటువంటివి కూడా సాధ్యం కాకపోయినట్లయితే ఆయన చెప్తున్నారు, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చెయ్యి. జ్ఞానము పెంచుకోవడం ద్వారా ఎలాగూ మనకి ఒక సక్రమమైనటువంటి విధానం తెలుస్తుంది. సో, అందుకే ఆయన అంటున్నారు ఇక్కడ. ఈ అభ్యాసం కూడా నీవు చేయలేకపోయినట్లయితే, అంతకుముందు చెప్పినటువంటి అన్ని విధానాలు కూడా నీవు చేయలేకపోయినట్లయితే, జ్ఞానం పెంచుకోవడానికి యత్నింపుము. అయినా జ్ఞానం కంటే ధ్యానము ఉత్తమము. ధ్యానం కంటే కర్మఫల త్యాగము ఉత్తమమైనది. ఎందుకంటే వాటిని త్యజించడం ద్వారా మనశ్శాంతిని పొందవచ్చు అని. సో, ఆయన ఆ భక్తి మార్గాలలో ఏ విధంగా భగవంతుని వైపు మన మనస్సుని మరల్చుకోవచ్చో, ఏ విధంగా భగవంతుడి యొక్క కృపకు మనము గురి కావచ్చు అనేటువంటి అంశాలని ఆయన వివరిస్తూ వచ్చారు. అంటే భక్తిలో ఏ విధంగా మనము పురోభివృద్ధి చెందవచ్చు అనేటువంటి అంశాలని ఈ 8-12 శ్లోకాలలో కృష్ణ భగవానుల వారు వివరించడం జరిగింది. ఇక 13-20 శ్లోకాలలో ఆయన శుద్ధ భక్తులు, ఆయన యొక్క శుద్ధ భక్తులు ఏ విధంగా ఉంటారు? వారి యొక్క లక్షణాలు ఏమిటి? ఎటువంటి భక్తులు అంటే ఆయనకి ప్రియమైన వారు అనేటువంటి అంశాన్ని 13-20 శ్లోకాలలో ఆయన చెప్తూ ఉన్నారు. అదే చెప్తున్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిర్యో మద్భక్త సమై ప్రియః. సో, ఆయన ఇంకా చెప్తున్నారు ఆయన యొక్క భక్తుల గురించి. అన్ని జీవుల పట్ల దయగల స్నేహితుడే కాని అసూయ పడనివాడు, తనను యజమానిగా భావించనివాడు, మిథ్యా అహంకారము లేనివాడు, ఆనందము మరియు బాధ రెండింటిలో సమానంగా ఉండువాడు, సహనవంతుడు, ఎల్లప్పుడూ సంతృప్తకరంగా స్వీయ ఆత్మ నియంత్రణ అంటే స్వీయ నియంత్రణ ఉన్నవాడు, దృఢ నిశ్చయంతో భక్తి సేవలో నెలకొనువాడు, తన మనసుని బుద్ధిని ఆ భగవంతునిపైనే స్థిరపరిచేవాడు అయినటువంటి ఆ భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు అంటూ కృష్ణ భగవానుల వారు చెప్తూ ఉన్నారు. సో, అంటే ఎటువంటి భక్తులు అంటే ఆయనకి ప్రియమైన వారు అనేటువంటి అంశాలని ఈ 13-14 శ్లోకాల్లో ఆయన చెప్తూ, సకల జీవుల పట్ల దయ కలిగినటువంటి మిత్రుడే గాని వారిని ద్వేషించినటువంటి వాడు, వారి ఎడ అసూయ లేకుండా ఉండే అన్ని జీవులకు కూడా మిత్రబంధాన్ని కలిగి ఉండేటువంటి వాడు. ధర్మరాజు గురించి చెప్తా అజాత్ శత్రువు అని చెప్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా మంచి అందరిలోనూ స్నేహిత భావాన్ని చూస్తారు. ఎవరు కూడా ఆయనకి శత్రువు, ఎవరిని కూడా విరోధిగా భావించరు. అంటే మనం ఏ విధంగా భావిస్తే ఆ విధంగానే ఉంటుంది. సో, కాబట్టి అందరినీ కూడా మిత్ర భావంతోనే గాని ఎవరిని కూడా ద్వేషించకుండా ఉండేవాడు భక్తుల గురించి చెప్తున్నారు. అలాగే దేనిపైన కూడా తనను యజమానిగా తలైనటువంటి వాడు, మిథ్య అహంకారము లేనటువంటి వాడు, సుఖదుఖాలు కలిగినప్పుడు ఆ రెండింటిని కూడా సమంగా స్వీకరించగలిగేటువంటి వాడు, ఓర్పు కలిగి ఉండేటువంటి వారు, సహనవంతులు అని చెప్పు, ఓర్పు కలిగేటువంటి వారు. అలాగే ఏది లభించినా దాంతో మనకి ఇస్తే, కొంతమంది ఎప్పుడు కూడా ఏది వచ్చినా దాంతో తృప్తి ఉండదు మనకి. ఉండకుండా ఇదేనా ఇంకొంత బాగు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంత మనకు లభించిన దాంతో ఇది మనం చేసిన దానికి భగవంతుడు ఇచ్చినటువంటి కృప ఇది నాకు. సో, దీన్ని మనం తృప్తి ఉంటే ఇంకా మనకి సరిపోదు. సో, కనుక ఆ విధంగా మనకి లభించిన దాంతో సంతృప్తిగా ఉంటూ ఆత్మ నియంత్రణను కలిగి ఉండేటువంటి వారు, అలాగే దృఢ నిశ్చయంతో ఆ భక్తి మార్గాన్ని అనుసరించేటువంటి వాడు, నిరంతరం కూడా ఆ భగవంతునిపైనే బుద్ధిని స్థిరంకరించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఆయనకి చాలా ప్రియమైన వారు అంటూ చెప్తున్నారు. సో, అటువంటి ఆ ప్రియమైనటువంటి ఆ భక్తులులో ఆయనకి మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆయన యొక్క సుధాముడు, ఇక్కడ సుధాముడు అతనికి ఎప్పుడు నిరంతరము ఎంత కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా దాంతోనే తృప్తి, అంటే ఆయన నిరంతరం కూడా భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ తన పిల్లల కొరకు, తన భార్య
ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి, అంటే కృష్ణుడు నీ స్నేహితుడే కదా! ఆయన దగ్గరికి వెళ్లి, రాజుగా ఉన్నాడిప్పుడు. ఆయన దగ్గరికి వెళ్లి అడిగితే నీకు కావాల్సిందంతా ఇస్తాడు. మన కోసం కాకపోయినా మన పిల్లల కోసం వెళ్ళు అనంటే, అప్పుడు సుదాముడు, ఆ కుచేలుడు తన చిన్ననాటి స్నేహితుడిని కలవచ్చు అనేటువంటి భావనతో వెళ్తే, ఆయనకి తెలుసు ఆ భగవంతుడికి ఎవరు ఆయనకి. సో, వచ్చినటువంటి తన స్నేహితుడిని, చిన్ననాటి స్నేహితుడిని ఆయన సాదరంగా ఆహ్వానపరిచి, ఆయన యొక్క పాదాలను కడిగి, ఆయన అంత సాదరంగా అంటే ఆయన యొక్క భక్తులను ఆ విధంగా చూసుకుంటాడు. సో, కాబట్టి ఆయన యొక్క భక్తులంటే ఆయనకి అంతటి ఇష్టము అని చెప్తున్నారు. ఎవరైతే ఇంతకుముందు చెప్పినట్లుగా స్థిరత్వం, అంటే ఎప్పుడూ కూడా అన్ని జీవుల పట్ల కనికరము, ఎటువంటి యజమానత్వాన్ని భావించకుండా ఉండేటువంటి వారు అంటే ఆయనకి చాలా ఇష్టము అని చెప్తూ ఉన్నారు. సో, కాబట్టి అవన్నీ కూడా వదిలివేసినటువంటి ఆ భక్తులు అంటే ఆయనకి ఎంతో ప్రియము అని చెప్తారు. సో, అటువంటి భక్తులలో ఒకడుగా సుదాముడు వంటి వారు ఆయనకి ఎంతో ప్రియమైనటువంటి వారు. ఆ సుదాముడు ఏమీ అడగకపోయినా గానీ, తను ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ కృష్ణ భగవానుల వారి దగ్గర ఏవైతే మిద్దె మిద్దె అవన్నీ ఉన్నాయో, అవన్నీ కూడా ఆయనకి ఇంటి దగ్గర ఇచ్చినటువంటి వాడు కృష్ణుడు. ఇంకా ఆయన చెప్తున్నారు, యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్ష భయోద్వేగై ముక్తో స చ మే ప్రియః. సో, ఇంకా ఆయన చెప్తున్నారు, ఏ ఒక్కరికి బాధ పెట్టనటువంటి వాడు, అంటే ఏ ఒక్కనికి కూడా కష్టం కలిగించని వాడు, ఎవ్వరి చేత ఉద్వేగమునకు గురి కాని వాడు, అంటే ఇక్కడ ఎవరు ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నా కానీ ఎటువంటి ఉద్వేగానికి గురి కానటువంటి వాడు, సుఖాల్లోనూ బాధల్లోనూ ఒకేలా ఉండేటువంటి వాడు, భయము ఆందోళన రహితంగా ఉండేటువంటి భక్తులు నాకు చాలా ప్రియమైన వారు అంటూ, ఇంకా ఆయన యొక్క భక్తుల యొక్క కొన్ని యోగ్యతలను గురించి ఇక్కడ కృష్ణ భగవానుల వారు వివరిస్తూ ఉన్నారు. అంటే ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరికి కష్టం గాని, ఆందోళన గాని, భయము లేదా అసంతృష్టిని కలగకుండా ఉంటారు అని చెప్తుంది. భక్తుడు ప్రతి ఒక్కరి పట్ల దయ కలిగి ఉంటాడు అని చెప్తున్నారు. ఆందోళన కలిగించే విధంగా వారు ప్రవర్తించరు. ఎదుటి వారి గురించి కూడా వారు ఆందోళన చెందరు అని చెప్తారు. సో, దానికి ఇక్కడ ఒక ఉదాహరణగా చెప్తూ ఉంటారు. ఆ విష్ణు భక్తులు ఎంతటి దృఢ నిశ్చయంతో ఉంటారో అనేటువంటి విషయానికి, ఒకసారి ఆ శివుడు ఒక సభలో ఆ మహర్షులను వారందరిని గురించి ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉన్నటువంటి సమయంలో, ఆ సభలో పార్వతీమాత కూడా తన పక్కనే కూర్చుని ఉంది అని చెప్తుంటారు. ఆ సమయంలో పార్వతీమాత యొక్క కాలు శివుడి యొక్క తొడపైన పడి ఉంది. ఈ విధంగా ఇద్దరు కూర్చున్నారు అని చెప్తారు. సో, అప్పుడు అక్కడ ఉండేటువంటి వింటూ ఉన్నటువంటి ప్రసంగాన్ని వింటూ ఉన్నటువంటి ఆ భక్తులలో ఒకరైనటువంటి ఆ విష్ణు భక్తుడు ఆయన అంటాడట, శివుడిని అడుగుతాడట ఇట్లా, ప్రభు, ఇది సభ కదా, మీరు ఏకాంత ప్రదేశంలో మాత మీతో ఆ విధంగా కూర్చునే విధంగా మీరు ఇక్కడ కూర్చుని ఉండడము కరెక్ట్ కాదు కదా అనే ఒక ప్రశ్న అంటాడట. శివుడు నవ్వి ఊరుకుంటాడట. కానీ వెంటనే పార్వతీమాత కోపం వచ్చేసి, నీవు శివుడినే ప్రశ్నించేంత గొప్పవాడివా అని చెప్పేసి, నీవు ఒక రాక్షసుడిగా భూలోకంలో పుట్టు అని ఆయన్ని శపిస్తూ ఉంటుంది. వెంటనే ఆయన, మాతాజీ మన్నించండి, మీరిచ్చినటువంటి ఈ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను, నేను అనుభవిస్తాను అని అంటాడు. అప్పుడు శివుడు చెప్తాడు, చూసావా పార్వతి, నీవిచ్చినటువంటి బాధని, అంటే రాక్షస జన్మ అంటే ఇబ్బందికరమైందే కదా, దాన్ని కూడా ఆయన చాలా సంతోషంగా స్వీకరించాడు. అంటే ఎటువంటి ఆందోళనకు గురికాలే ఆయన. సో, ఆ విధంగా ఉంటారు విష్ణు భక్తులు అని అక్కడ చెప్పారు అని చెప్తారు. సో, ఆయన అటువంటి భక్తులంటే నాకు ఇష్టము అని ఆ కృష్ణ భగవానుల వారే ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, అనపేక్ష శుచిదక్ష ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమీ ప్రియ. సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించని వాడు, పవిత్రుడు, దక్షత కలవాడు, ఉదాసీనుడు, కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారములను
స్వార్థ చింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు. ఇంకా ఆయన యొక్క భక్తులు ఎటువంటి భక్తులు ఆయనకి ప్రియమైన వారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నట్టు. అంటే ఇక్కడ మనకి సంపదలు రావచ్చు, రాకపోవచ్చు. కానీ వాటి గురించి ప్రయాసపడకుండా అప్రయత్నంగా ఏది వచ్చినా దాన్ని స్వీకరించే విధంగా ఉండేటువంటి వాడు పవిత్రంగా ఉండేటువంటి వాడు, దక్షతగా ఉండే కలతలు ఎటువంటి కలతలు పొందకుండా అన్ని వ్యవహారాల్లోనూ స్వార్థ చింతన లేకుండా ఉండేటువంటి భక్తులంటే ఆయనకి చాలా ఇష్టం అని చెప్తున్నారు. సో అటువంటి భక్తులలో నిరంతరము ఆయన ఎడే ఉండేటువంటి భక్తులలో సూరదాసు ఒక కృష్ణ భక్తులు అని చెప్తారు. ఈయన నిరంతరము ఆ కృష్ణ భగవాను గురించే కీర్తిస్తూ ఉంటుంటే ఒక్కొక్కసారి ఆ కృష్ణుడే సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుల వారి ఎదురుగా ఉండి ఆయన యొక్క కీర్తనలు వింటూ ఉంటారు అని చెప్తుంటారు. సో ఆ విధంగా ఆయన యొక్క భక్తిలో నిమగ్నమై ఉండేటువంటి ఆయన యొక్క భక్తులంటే ఆయనకి ఎంతో ఇష్టము అని చెప్తున్నారు. సో ఇంతకుముందు చెప్పినటువంటి ఆ సుధాముడు గాని, ఇక్కడ ఉన్నటువంటి సూరదాస్ గాని, వారందరూ కూడా విశుద్ధ భక్తులు. సో అటువంటి భక్తులంటే ఆయనకి చాలా ఇష్టము. శ్రీల ప్రభుపాదుల ఆయన చెప్తున్నారు. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు ఇక్కడ, యో న హృష్యతి న ద్వేష్టి న శోషతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తి మాన్య సమీ ప్రియ. సో ఇంకా చెప్తున్నారు ఆయన, ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా, ఈ భౌతిక సుఖాల పట్ల ఆనందించకుండా, ప్రాపంచిక కష్టాల పట్ల బాధపడకుండా, నష్టం జరిగినా బాధపడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో, శుభ అశుభ పనులను రెండింటినీ త్యజిస్తారో, అటువంటి జనులు భక్తితో నిండి ఉన్న వారు నాకు చాలా ప్రియమైన వారు అంటూ చెప్తున్నారు. సో ఇక ఇటువంటి కోవకు చెందినటువంటి మహాభక్తుడు మనము ప్రహ్లాదుడిని చూస్తూ ఉంటుంటాం. ఇటువంటి భౌతిక లాభ నష్టాల పట్ల ఈ విశుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆనందించడు, దుఃఖించడు అని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మనము చూసినటువంటి ఈ ప్రహ్లాదుడు ఏదైతే ఉన్నాడో, తన తండ్రి అక్కడ ఎన్నెన్నో ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఓర్చుకుంటూ నిరంతరం కూడా ఆ భగవంతుని, ఆ శ్రీమన్నారాయణ్ణి నామజపం చేస్తూ నిరంతరము ఆయనలోనే ఉంటాడు. సో ఆ రాజ్యం గురించి కానీ ఇంకా దేని గురించి కొన్ని ఆలోచించకుండా రాక్షస వంశంలో పుట్టినప్పటికీ కూడా ఆయనకి ఇక్కడ మనం ఈ ప్రహ్లాదుడి గురించి తెలుసుకోవాల్సినటువంటి ఇక్కడ ఏంటంటే సాంగత్యం. ఎందుకంటే రాక్షస వంశంలో ఉన్నప్పటికీ కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ నారదుడు వంటి మహాభక్తుడు యొక్క సాంగత్యంలో తల్లి ఉండడం వల్ల, నారదుడి యొక్క సాంగత్యం ద్వారా ఆ కృష్ణుడి యొక్క లీలలో, ఆ భగవంతుని యొక్క లీలల గురించి వినడం ద్వారా ప్రహ్లాదుడు అంతటి మహోన్నతమైనటువంటి భక్తుడిగా తయారవడం జరిగింది. సో కాబట్టి అటువంటి ఆ భక్తితో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆ లాభాల గురించి నష్టాల గురించి పట్టించుకోకుండా శుభ అశుభ పనులను గురించి త్యజించేసేటువంటి ఎవరు నిరంతరము ఆయన యొక్క నామము, ఇంతకుముందే చెప్పుకున్నాము, ఆయన నామము ఆయన వేరు కాదు. సో ఆ విధంగా ఆయన యొక్క నామాన్ని జపిస్తూ నిరంతరము ఉండేటువంటి భక్తులు అంటే ఆయనకి ఎంతో ప్రియమైన వారు అని ఆ భక్తి విధానాలలో ఇంకా ఆయన యొక్క భక్తుల గురించి చెప్తూ ఉన్నారు. సో కాబట్టి అటువంటి ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆయనకి అత్యంత ప్రియమైనటువంటి వారు, చాలా ప్రియమైన వారు అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, సమచత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమం సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. సో ఆయన ఇంకా చెప్తున్నారు, శత్రు మిత్రులతో సమభావనతో ఉండేవాడు. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనము ఆలోచించే విధానంలోనే మనకి శత్రువులు మిత్రులు అనేట్టు ఉంటుంది. కాబట్టి అందరినీ కూడా సమభావంతో చూసేటువంటి వాడు, గౌరవమైన అగౌరవం ఉన్న, వేడి చలి శీతోష్ణలు, అక్కడ ఆనందము బాధ, కీర్తి అపకీర్తి అనేటువంటి ద్వంద్వాల పట్ల ఎవరైతే సమభావన కలిగి ఉంటాడో
అలాగే ఎల్లప్పుడూ చెడు సావాసము నుండి దూరంగా ఉంటాడో, ఎల్లప్పుడూ మౌనంగా ఉంటాడో, మౌనంగా ఉండడం అంటే ఏమో మాట్లాడకుండడం కాదు. చెడు మాట్లాడకుండా ఉండడం కూడా మౌనమే అనుకుంటారు. ఇతరుల గురించి నిందించకుండా ఉండడం కూడా మౌనం. సో, అలా ఎల్లప్పుడూ మౌనంగా ఉండేవాడు. అలాగే దేనితోనైనా ఇంతకుముందే చెప్పుకున్నాం. మనకు లభించినటువంటి దానితో సంతృప్తి చెందేటువంటి వాడు. ఎవరి గురించి అనవసరంగా పట్టించుకోనివాడు. పట్టించుకోవడం అంటే ఇక్కడ అనవసరమైనటువంటి విషయాలలో వారిని మనము నిందించకుండా ఉండేటువంటిది. జ్ఞానంలో స్థిరపడినటువంటి మరియు భక్తి సేవలో నిమగ్నమైనటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారు ఆ భగవంతునికి చాలా చాలా ప్రియమైన వారు అని తెలియచేస్తున్నారు. కాబట్టి ఆ భగవంతుని యొక్క కృపకు మనము గురి కావడానికి, ఆ భగవంతునిలో ధామాన్ని చేరుకోవడానికి అర్హతలు ఏమిటి అనేటువంటి అంశాలను భక్తి యోగంలో ఉండేటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉండడం ద్వారా ఆ భగవంతుని యొక్క కృపకు గురి కావచ్చు అనేటువంటి అంశాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. సో సో ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. రాజా అంబరీషుడు. సో మహోన్నతమైనటువంటి ఆ విష్ణు భక్తుడు, భాగవతుడు. సో ఈయన ఎటువంటి కష్ట నష్టాలను కూడా ఓర్చుకున్నటువంటి వాడు. తనను చంపడానికి వచ్చినటువంటి ఆ మహర్షిని కూడా క్షమించినటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు. సో అటువంటి భక్తులంటే ఆయనకి చాలా ప్రియమైన వారు అని చెప్తారు. కనుకనే ఆ మహర్షి రాక్షసుని తయారు చేసి తన జఠలంలో ఉన్న ఒక వెంట్రుకను తీసి రాక్షసుని తయారు చేయగానే ఆయన యొక్క విష్ణు చక్రం వెంటనే ఆ రాక్షసుని సంహరిస్తుంది. ఆయన వెంబడి పడి మొత్తం అన్ని లోకాలని తిప్పుకొస్తాడు ఆయన. బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు, శివుడి దగ్గరికి వెళ్తాడు, చివరికి విష్ణువు దగ్గరికి వెళ్తే కూడా విష్ణువు కూడా రక్షించను అంటాడు. నా భక్తుడిని అవమానపరిచావు నువ్వు. సో అంటే ఆయన యొక్క భక్తులంటే ఆయనకి అంతటి వాత్సల్యం. అలాగే అర్జునుడు, మహోన్నతమైనటువంటి భక్తుడైనటువంటి అర్జునుడు కృష్ణ భగవానుల వారు తన రథానికి సారథిగా ఉండమంటే రథసారథిగా ఉన్నాడు, రథసారథి అయ్యాడు కృష్ణ భగవానుల వారు. సో ఆయన ఏది చెప్తే అది చెప్పాడు. విశ్వరూపాన్ని చూంచవయ్యా అంటే చూంచాడు. సో తన భక్తులు, ప్రియమైనటువంటి భక్తుల కొరకు ఆయన ఏదైనా చేసేటువంటి భక్త వత్సలుడు ఆ కృష్ణ భగవానుల వారు. సో ఈ అధ్యాయం యొక్క చివరి శ్లోకంలో ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏతు ధర్మ్యామృతమిధం యతోక్తం పర్యుపాసతే శ్రద్ధన్ దానమత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. భక్తి యోగము అను ఈ అమృత మార్గమును అనుసరించుచు నన్నే పరమ లక్ష్యంగా చేసుకుని పూర్తిగా భక్తిలో నెలకొని ఉండువారు నాకు అత్యంత ప్రియమైన వారు అంటూ ఆయన ఈ అధ్యాయాన్ని ఈ విధంగా ముగిస్తూ చెప్తున్నాడు ఆయన. సో భక్తి యోగము అనేటువంటి ఈ అమృత మార్గము అన్ని మార్గాలలో ఆ భగవంతుణ్ణి చేరుకునేటువంటి మార్గాల అన్నింటిలోనూ కెల్లా అమృత మార్గం, అమృత తుల్యమైనటువంటి మార్గము భక్తి మార్గము అని చెప్తున్నారు. సరళమైనటువంటి మార్గము ఇది భక్తి మార్గం. సో కాబట్టి ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఆ భగవంతుణ్ణి పరమ లక్ష్యంగా చేసుకొని పూర్తి భక్తి భావనలో ఎవరైతే నెలకొని ఉంటారో అటువంటి వారు ఆయనకి చాలా చాలా ప్రియమైన వారు అని చెప్తున్నాడు కృష్ణ భగవాన్. అంటే దేవదేవుని యొక్క భక్తియుత సేవయే సమస్త ఆధ్యాత్మిక అనుభూతి పద్ధతులలో ఉత్తమమైనది అనడంలో ఎటువంటి సందేహానికి తావులేదని భగవంతుడు స్పష్టంగా సమాధానం ఇస్తూ ఈ అధ్యాయాన్ని ఆయన అడిగారు. నిరాకార సాకార విధానాలలో ఏది ఉత్తమం, యోగ పరిపూర్ణతను చెందినది అని చెప్పారు. చెప్పి ఎన్నెన్నో ఉదాహరణలతో ఎటువంటి భక్తులు సాకార విధానంలో ఆయన్ని ధ్యానించేటువంటి వారు సరళమైనటువంటి ఆ విధానము, ఆ అమృత తుల్యమైనటువంటి మార్గంలో ఆయన్ని ఆ భక్తియుత సేవయే సమస్త అన్ని ఆధ్యాత్మిక మార్గాలలోకెల్లా కూడా ఉత్తమమైనటువంటిది అనడంలో ఎటువంటి సందేహం లేదు అంటూ చెప్పారు. సో ఇక ఆయన చెప్తున్నారు, సాధారణంగా ఈ భక్తుల యొక్క సాంగత్యంలో అంటే సత్సాంగత్వం ద్వారా మనిషి విశుద్ధ భక్తి సేవ పట్ల అనురక్తిని పెంచుకొని తద్వారా ప్రామాణికమైనటువంటి గురువుని అంగీకరించగలుగుతారు అని, ఆయన నుండి వినడము, కీర్తన చేయడము మొదలుపెట్టి శ్రద్ధానురక్తులతో ఆ భక్తి యొక్క నియమాలను, యోగ భక్తి
యోగ నియమాలను పాటిస్తూ ఆ దేవదేవుణ్ణి దివ్యమైనటువంటి సేవలో నెలకొని ఉంటాడు అని చెప్తూ ఉన్నారు. సో ఈ మార్గమే ఈ అధ్యాయంలో ఉద్దేశించబడినటువంటి ఆ భక్తి యోగ మార్గము. ఇదియే యోగ పరిపూర్ణతకి మహోన్నతమైనటువంటి మార్గము. ఆ దేవదేవుడైనటువంటి ఆ కృష్ణ భగవానుల వారిని శరణ పొందడమే మహోన్నతమైనటువంటి మార్గము అంటూ ఈ అధ్యాయాన్ని ముగించడం జరిగింది. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. హరే కృష్ణ. సో ఇక్కడ ఆ హరే కృష్ణ.